హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత మరియు ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్తగా మనకు చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేవారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నవారు వారందరూ కూడా వెంటనే ఈ ఒక్కటి మీ యొక్క లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆసరా మరియు చేయూత పింఛన్లు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అంతేకాకుండా ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లు అంటే పెంచుతామన్నారు కదా పెన్షన్, ఈ కొత్త చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, మనకు దీనికి సంబంధించి ఏం చేయాలి, ఒకవేళ ఇంకా ఈ చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అంతేకాకుండా మనకు తప్పకుండా మనకు ఆసరా పింఛన్లు వస్తున్న అందరికీ కూడా చేయూత కొత్త పింఛన్ ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, అలాగే లాస్ట్ వరకు చూడండి వీడియోను. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వివరాలు కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. ముఖ్యమైనటువంటి వీడియో అండి చేయూత పింఛన్లకు సంబంధించి. ఎందుకంటే పింఛను ఒక నెల వచ్చి ఒక నెల ఇచ్చేటువంటి పథకం కాదు ఇది. మనకు ప్రతి నెల కూడా మీరు ఉన్నంతకాలం జీవితాంతం కూడా మీకు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు కాబట్టి మీరు ఒకసారి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక అంతేకాకుండా మనకు ప్రతి వీడియోలను కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయచేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా మీరు పేటిఎం అనేది ఓపెన్ చేసి మీకు తోచినంత మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా మీరు సహాయపడుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒక్కరిని అనుకుని సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు డొనేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్ల లబ్ధిదారులు అలాగే ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద శుభవార్త అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే మనకు కొత్తగా పెంచినటువంటి పెన్షన్లను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది. కానీ మనకు కొన్ని ఎలక్షన్స్ ఉండడం వల్ల మనకు ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండడం వల్ల మనకు ఈ లేట్ అయితే అయిందనమాట. ఈ నేపథ్యంలో మనకు లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండడానికి లబ్ధిదారులకు తప్పకుండా పెంచినటువంటి పెన్షన్లు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అడుగులైతే వేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే ఆసరా పింఛన్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు డిసెంబర్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడి మనకు ఆసరా పింఛన్లను అయితే జమ చేస్తుంది. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేతన్నలకు, హెచ్ఐవి బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు వీళ్ళందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2016 రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 4016 రూపాయలను పింఛన్ రూపంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట. ఇక ఎట్టకేలకు మనకు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించారో 6 గ్యారెంటీల్లో పింఛన్లను చేయూత పథకం కిందకైతే మారుస్తాము. ఈ చేయూత పథకం కింద ఒక్కొక్కరికి కూడా పెన్షన్ అనేది వృద్ధులకైతే 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము. అదే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మాలాంటి వారికి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా మనకు పింఛన్ డబ్బులు అందలేదు, పింఛన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇక ఈ ప్రక్రియ అనేది మనకు వచ్చినటువంటి మనకు నెల రోజుల్లోనే మనకు ప్రారంభించడం జరిగింది. ఎందుకు అంటే మనకు ఎవరైతే ప్రజాపాలనలో మనకు దరఖాస్తు చేసుకోమని హామీ అయితే ఇచ్చారు. ఇక చాలామంది ఏంటంటే ఈ కొత్త పింఛన్ల కోసము అలాగే మనకు పాత ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా మనకు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఈ చేయూత పింఛన్ల కోసం కొత్త పింఛన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ చేయూత పింఛన్లు అయితే ప్రస్తుతానికి మనకు జమ చేయాల్సింది అంటే మార్చిలోనే జమ చేయాల్సింది. ఇక మార్చిలో జమ చేద్దాం అనుకునే లోపు మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ అయితే వచ్చేయడం జరిగింది.
ఈ ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల అందరూ అధికారులు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉండడం వల్ల, అలాగే మనకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి పథకాలు అమలు చేయకూడదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు అన్ని పథకాలను కూడా బంద్ చేసి ఎన్నికల ప్రక్రియలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇక ఎట్టకేలకు నిన్న నెలలో మనకు ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే వేసాము. ఇక రేపు 1వ తారీఖు, రేపు మనకు జూన్ నెల మొదలవుతుంది. ఇక జూన్ 4వ తారీఖున అయితే మనం 13వ తారీఖున వేసినటువంటి ఓట్ల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. జూన్ 4వ తారీఖున మనకు మరొక 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా మనకు పూర్తి అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ అనేది అమల్లో నుంచి తీసివేయడం జరుగుతుంది. ఇక ఎన్నికల కోడ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఇందులో భాగంగా మనకు ప్రజాపాలనలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొత్తగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో మనకు కొత్తగా చేయూత పింఛన్లను అయితే ఇవ్వడం మొదలు పెడుతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం జూన్ నెల నుంచే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా మీకు ఈ పింఛన్లు అందాలి అంటే ఈ పింఛన్లు మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా కొత్తగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు తప్పకుండా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని NPCI లింక్ అంటారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క పెన్షన్ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్ డబ్బులు పడిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల. ఇక ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్లకి తొందరగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీరు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట, పింఛన్ డబ్బులు. ఇప్పుడు ఆసరా పింఛన్లు పొందుతున్న వారైతే ఎటువంటి అవసరమూ లేదు, వారికి ఆల్రెడీ పింఛన్ డబ్బులు అకౌంట్లోకే పడుతున్నాయి కాబట్టి వారు ఎటువంటి లింక్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారు మాత్రమే ఈ విధంగా లింక్ అనేది చేసుకొని రెడీగా ఉండండి. మనకు ఈ జూన్ నెల నుంచే అంటే రేపు 1వ తారీఖు జూన్ నెల నుంచే మనకు కొత్త పింఛన్లు అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తే కొత్త పింఛన్లన్నీ కూడా మనకు వృద్ధులకు 4,000 రూపాయలు, మనకు వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ నేతన్నలకు కానీ వీరందరికీ కూడా గీత కార్మికులకు కానీ మనకు డప్పు కళాకారులకు కానీ వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ విధంగా లింక్ అనేది చేసి పెట్టుకోండి. మీకు ఈ నెల నుంచి చేయూత పింఛన్లు అయితే జమ అవుతాయి. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.